హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవాల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 17కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఎవరికన్నా హిమోగ్లోబిన్ చాలా తక్కువైపోయి, హిమోగ్లోబిన్ తక్కువైతే ఏమవుతుందో తెలుసా? అంటే వాళ్ళు చలిని తట్టుకోలేరు, ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ బాడీకి అంతా ఆక్సిజన్ సప్లై కాదు, బ్రీత్ చేసిన ఆక్సిజన్ సప్లై కాదు, అందుకే చాలా ఎనర్జీ తక్కువగా ఉంటుంది, వాళ్ళు పని చేయలేరు, ఎక్కువ త్వరగా అలసిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయన్నమాట హిమోగ్లోబిన్ తక్కువైతే. అందుకే బాగా ఈ డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరం, ఇవన్నీ బాగా తినాలి. మునగాకు కూడా బాగా ఐరన్ కంటెంట్ బాగుంటుంది దాంట్లో కూడా. అలాగే ప్రతిరోజు బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ కూడా, ఇవన్నీ 3 కలిపి దాంట్లో యాపిల్ కూడా చేసుకోవచ్చు. ఏబీసీ జ్యూస్ అంటారు మామూలుగా అది. దాంట్లో ఉసిరికాయ వేస్తే కూడా మంచిది, వైటమిన్ సి వస్తుంది మనకి. ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల మీ ఫేస్లో మంచి గ్లో వస్తుంది, హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే ఇంకా ఏ బాడీ పెయిన్స్ కూడా మీలో రావన్నమాట. అంతగా ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది. అందుకని వీలైతే ప్రతిరోజు ఈ జ్యూస్ తాగేదానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్స్, న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి, సవాళ్ళను ఎదుర్కోండి, తెలివైన పని చేసి మీ నెగటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. మూవ్ ఫార్వర్డ్. అద్భుతమైన పని, మీకు నచ్చిన పని ఈరోజు మీరు చేస్తారు మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 7 ఆఫ్ కప్స్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక గైడ్ అవసరం. మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి, బిజీగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాట విని నిర్ణయం తీసుకోండి. భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరునిస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటివ్ సంథింగ్ బ్యూటిఫుల్. ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. టీం వర్క్ చేస్తారు. సింహరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అండ్ కన్యా రాశి వాళ్ళకి 2 ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పనిచేయండి. చాలా పనులను ఒకేసారి చేయవలసి రావచ్చు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి, అదే మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ట్రావెలర్, అంకిత భావంతో మీరు వర్క్ చేస్తారు. ఈరోజు ట్రావెల్ చేస్తారు. లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఆప్టిమిస్టిక్గా ఉంటారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ద సన్. వండర్ఫుల్ టైం ఫర్ యూ. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పుల్ని తీసుకొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతూ ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం, తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎనర్జెటిక్ వారియర్ అయి ఉంటారు ఈ వ్యక్తి. గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ అయి ఉండేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద హెరఫెంట్. పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు.
నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి ద చారియట్, విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ ముందు ఆప్షన్స్ ఉండవచ్చు. వాటిల్లో ఏది మీరు చేసే పనికి అనుకూలమైంది తెలుసుకొని దాని మీద మీ ఫోకస్ పెట్టాలి. మీరు చేసే పనులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని కలవాలి అనుకుంటారు. ఈరోజు మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. ఎవరికి? మీనరాశి వాళ్ళకి. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి యాంగ్జైటీ. ఈరోజు మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి టీసైట్, అంటే మీరు అబ్సెషన్లో ఉన్నారు, ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు. అండ్ మిథున రాశి వాళ్ళు ఉమెన్ హోల్డింగ్ ఏ హర్ట్. మీ ఎమోషన్స్ని మీరెవరితోనూ షేర్ చేసుకోరు. కర్కాటక రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ సింహరాశి వాళ్ళు గాడెస్ ఆఫ్ ద మూన్, ఏదో ఒక విషయంగా మీ మనసు కలతపడుతుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్, ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ తులారాశి వాళ్ళకి కార్నకోపియా, మీకు అన్నీ ఈరోజు సమృద్ధిగా లభిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ద సన్, పాజిటివ్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు ఈరోజు చాలా స్ట్రెంగ్త్ అవుతారు, పాజిటివ్గా ఉంటారు, అందరినీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అండ్ మకర రాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. కుంభరాశి వాళ్ళు వాక్ అవే, మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి వాక్ అవే చేసేసి మీకు ఇష్టమైన పరిస్థితిని సృష్టించుకుంటారు. మీనరాశి వాళ్ళకి అటాచ్మెంట్, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లు నటిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఈరోజు? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి అన్రిక్వైర్డ్ లవ్, మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్, కెమిస్ట్రీ ఇవంతా దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. మీ ఇద్దరి మధ్య ఆ అట్రాక్షన్, ఆకర్షణ అనేది చాలా తక్కువగా ఉంది. మీ రిలేషన్షిప్ ఇంకా బాగా ఉండాలంటే అది బాగా డెవలప్ చేసుకోవాలి మీ ఇద్దరు. అంటే అట్రాక్షన్ అంటే ఓ బ్యూటిఫుల్గా రెడీ కావడం కాదు, వాళ్ళ మనసు అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడడం, అప్పుడే మీరు అట్రాక్ట్ అవుతారు. ఓకే. అండ్ వృషభ రాశి వాళ్ళకి లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని లెట్ గో చేసేయండి. మిథున రాశి వాళ్ళకి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్. ఓకే. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి మేక్ ద ఎఫర్ట్, గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యు ఆర్ గైడెడ్ టు టేక్. మీరు ఎఫర్ట్ తీసుకోండి, మీరే ఫస్ట్ మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయండి, వాళ్ళని కలిసేదానికి ట్రై చేయండి. సింహరాశి వాళ్ళకి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, యూనివర్స్ మిమ్మల్ని కాషన్ చేస్తూ ఉంది, ఏదో మీకు మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్, అది గ్రహించేదానికి ట్రై చేయండి. అండ్ కన్యా రాశి వాళ్ళకి ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. తులారాశి వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి రిలీజియస్ ఫ్యాక్టర్, మీ ఇద్దరి మధ్య మతాలు వేరే ఉండొచ్చు, అదే ఒక కారణమై ఉండొచ్చు. అండ్ ధనస్సు రాశి వాళ్ళకి రీట్రీట్, మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసే టైం అనమాట ధనుసు రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి కో డిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. అండ్ కుంభరాశి వాళ్ళకి ఫ్లర్ట్, మీరందరితో మాట్లాడుతూ ఉంటారు బాగా. ఎక్స్టెండెడ్ యువర్, అంటే మీ ఎనర్జీని అందరికీ స్ప్రెడ్ చేయండి, మీ ఎనర్జీని అంటే అందరితో మాట్లాడి మీ ఎనర్జీ అందరికీ ఇవ్వండి అని చెప్తున్నారు. అండ్ మీనరాశి వాళ్ళకి ట్రస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మేషరాశి పార్ట్నర్ ఏమంటున్నారు? నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ నా జీవితం పైకి కనిపించేది వేరే, లోపల వేరే బాధ ఉంది అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు.
కర్కాటక రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. సింహరాశి పార్ట్నర్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్ నాకు ఎవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు. తులారాశి పార్ట్నర్ నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి. వృశ్చిక రాశి పార్ట్నర్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్ నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసింది అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నువ్వు నా గాడ్స్ గిఫ్ట్, అది నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అంటున్నారు. మీనరాశి పార్ట్నర్ నేను రహస్యంగా నీ మనసులో ఉన్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.